టీమిండియా క్రికెటర్ సిరాజ్ హైదరాబాద్ చేరుకున్నాడు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఇటు క్రికెట్ అభిమానులతో అంతా కూడా ఒక సందడి వాతావరణం, ఒక కోలాహలమైనటువంటి వాతావరణం. మహమ్మద్ సిరాజ్ ను గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు హైదరాబాద్ క్రికెట్ అభిమానులు. ప్రస్తుతం మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాము. ఒకసారి ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూడొచ్చు. ఏబిఎన్ స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ గా మనము ఏబిఎన్ స్క్రీన్ లో చూడొచ్చు. ఏదైతే టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించినటువంటి ఏదైతే మహమ్మద్ సిరాజ్ కు గ్రాండ్ గా వెల్కమ్ చెప్తున్నారు క్రికెట్ అభిమానులు. ప్రస్తుతం మనము ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూస్తున్నాము. శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర పెద్ద ఎత్తున ఇటు క్రికెట్ అభిమానులు, సిరాజ్ అభిమానులు అయితే చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. T20 వరల్డ్ కప్ గెలిచినటువంటి ఇండియా, సో ఏదైతే టీం సభ్యుడిగా ఉన్నటువంటి హైదరాబాద్ మహమ్మద్ సిరాజ్ ఏదైతే గ్రాండ్ గా వెల్కమ్ చెప్పడానికి చేరుకున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఏదైతే సిరాజ్ ఇక్కడ నుంచి బయలుదేరాడు. సో సిరాజ్ ఎయిర్పోర్ట్ లో ఇప్పటికే గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. సరోజినీ దేవి కూడా ఏదైతే క్రికెట్ అభిమానులు భారీ ర్యాలీని ప్లాన్ చేశారు. పెద్ద ఎత్తున ఇటు హైదరాబాద్ కు సంబంధించినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి క్రికెట్ అభిమానులు, సిరాజ్ అభిమానులందరూ కూడా చేరుకున్న ప్రస్తుతము ఏదైతే ఏబిఎన్ స్క్రీన్ లో చూస్తున్నామో అంతా కూడా ఒక సందడి వాతావరణం అనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు సో ఈ హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్. సో ఈ నేపథ్యంలో భాగ్యనగరానికి విచ్చేసినటువంటి సందర్భంగా అందరూ కూడా గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. మరి కాసేపట్లోనే రోడ్ షో ప్రారంభం కాబోతుంది. సో ఏదైతే ముంబైలో జరిగిన రీక్రియేట్ ట్విట్టర్ లో కూడా T20 ప్రపంచ కప్ లో సిరాజ్ అమెరికాలో జరిగిన గ్రూప్ కొనసాగాడు. ఆ తర్వాత అతనికి అవకాశం రాలేదు. విండీస్ పిచ్లు స్పిన్ సిరాజ్ తుది జట్టులో స్థానం దక్కలేదు. కాగా గ్రూప్ దశలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై విజయం సాధించడంలో మాత్రం మహమ్మద్ సిరాజ్ కీలక. మనము జాతీయ జెండాలను ఎగురవేస్తూ ఇక్కడంతా కూడా టీమిండియా ఆటగాడు మహమ్మద్ సిరాజ్ కి అయితే పెద్ద ఎత్తున గ్రాండ్ గా వెల్కమ్ చెప్తున్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం మనము ఏబిఎన్ స్క్రీన్ లో చాలా ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. అంతా కూడా క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు దాదాపు ఇక్కడ. బట్ ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మాత్రం ర్యాలీకి అనుమతి ఇవ్వలేదు. ఏదైతే పివి ఎక్స్ప్రెస్ దిగిన తర్వాత సరోజినీ దేవి ఆసుపత్రి నుంచి మెహదీపట్నం మార్గంలో అంటే 3 కిలోమీటర్ల మేర రోడ్ షోకు మాత్రం ఇటు పోలీసులు అనుమతి ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో భారీగా కూడా పోలీసులను మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మనము చూడొచ్చు. ఏదైతే ఇటు వేల సంఖ్యలో క్రికెట్ అభిమానుల కేరింతలతో అంతా కూడా శంషాబాద్ కిక్కిరిసిపోయినటువంటి దృశ్యాలే మనకు కనిపిస్తున్నాయి. ఏదైతే టీమిండియా విజయంలో మహమ్మద్ సిరాజ్ తన వంతు పాత్రను పోషించాడు. సో సిరాజ్ కు మాత్రం గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు హైదరాబాద్ నగరవాసులు. సో మనము ప్రస్తుతము చూస్తున్నాము. ఏదైతే భారీగా ర్యాలీలో కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో పెద్ద ఎత్తున ఇక్కడ అంతా కూడా ఒక సందడి వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ నుంచి ర్యాలీ ప్రారంభమైంది. బట్ ఏదైతే ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మాత్రం ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. బట్ ఏదైతే సరోజినీ దేవి ఆసుపత్రి ఎక్కడైతే పివి ఎక్స్ప్రెస్ ల్యాండ్ అయిన తర్వాత అక్కడ నుంచి మెహదీపట్నం వరకు మాత్రం ఇటు భారీ ర్యాలీ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే అక్కడ దాదాపు వేల సంఖ్యలో అక్కడ క్రికెట్ అభిమానులు కూడా చేరుకున్నటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మాత్రం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మహమ్మద్ సిరాజ్ ఇక్కడ నుంచి ప్రారంభమయ్యారు. కాసేపట్లోనే ఆయన రోడ్ షో ప్రారంభం కాబోతుంది. క్రికెట్ అభిమానులు అందరూ కూడా సిరాజ్ కు హైదరాబాద్ పేసర్ ఏదైతే మహమ్మద్ సిరాజ్ కు మాత్రం పెద్ద ఎత్తున గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. మొత్తానికి క్రికెట్ అభిమానుల ఏదైతే కేరింతలతో అంతా కూడా ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో సందడిగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికి అయితే ఇటు టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించినటువంటి మహమ్మద్ సిరాజ్ కి అయితే గ్రాండ్ వెల్కమ్ లభించింది. ప్రస్తుతం ఏదైతే మరి కాసేపట్లోనే 6:30 నుంచి 7:30 వరకు మెహదీపట్నంలో రోడ్ షో కొనసాగనుంది. సో ఈ నేపథ్యంలో హైదరాబాద్ కి సంబంధించినటువంటి క్రికెట్ అభిమానులు, మహమ్మద్ సిరాజుద్దీన్ అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున ఇటు చేరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇండియా సో